సుదీర్ఘకాలంగా పెన్షనర్లు ఎదురు చూస్తున్నటువంటి న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. గత 11 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నటువంటి పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన ఆర్థికపరమైన అంశంలో కోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఈ తీర్పుతో పెన్షనర్లు తమకు ప్రభుత్వం నుండి పెరిగిన అన్యాయాన్ని న్యాయపరంగా సరిదిద్దుకునే గొప్ప అవకాశం లభించింది. రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ జాయింట్ జనరల్ సెక్రటరీ గోపాల్ సింగ్ రావు గారికి లభించిన ఈ అద్భుతమైన విజయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సమైక్యలు ఘనంగా స్వాగతిస్తున్నాయి. ఈ విజయం కేవలం ఒక వ్యక్తిది కాదు, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను చిగురింపచేసింది. ఇక విషయంలోకి వెళితే, ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత వారికి ప్రతి నెల పెన్షన్ వస్తుంది. అయితే అత్యవసరాల నిమిత్తం లేదా పిల్లల పెళ్లిళ్ళు, ఇల్లు నిర్మాణం వంటి వాటి కోసం ఆ పెన్షన్లో కొంత భాగాన్ని గరిష్టంగా 40% వరకు ఒకేసారి ఏకమొత్తంగా తీసుకోవడాన్ని కమ్యుటేషన్ అంటారు. ఇలా ముందస్తుగా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి రాబట్టుకోవడానికి ఉద్యోగికి వచ్చే నెలవారీ పెన్షన్ నుండి కొంత భాగాన్ని కట్ చేసుకుంటుంది. దీనికి నిర్ణయించిన కాలపరిమితి 15 సంవత్సరాలు. అయితే ఇక్కడే అసలు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఈ రికవరీ కోసం నిర్ణయించిన వడ్డీ రేటు 12%. దశాబ్దాల క్రితం బ్యాంకు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నిబంధన పెట్టారు. కానీ వాస్తవానికి మార్కెట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. 2010 నాటికే బ్యాంకు వడ్డీ రేట్లు 8% పడిపోయాయి. ఇక ప్రస్తుతం అయితే బ్యాంకుల వడ్డీ రేటు దాదాపు 5% నుంచి 6% మధ్యలో మాత్రమే ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పాతకాలపు 12% వడ్డీ రేటుతోనే ఇంకా రికవరీని కొనసాగించడం పెన్షనర్ల పాలిట పెను భారంగా మరియు ఒక రకమైన దోపిడీగా మారింది. దీనిపై పలువురు అనుభవజ్ఞులు, రిటైర్డ్ సెక్రటరియట్ సూపరింటెండెంట్లు మరియు జందాల వంటి వారు లోతుగా లెక్కలు వేశారండి. 8% వడ్డీ రేటును ప్రామాణికంగా తీసుకున్నా సరే, కమ్యుటేషన్ మొత్తం మరియు దానికి సంబంధించిన వడ్డీ కేవలం 10 సంవత్సరాల 8 నెలల్లోపే పూర్తిగా రికవరీ అయిపోతుంది. కానీ ప్రభుత్వం మాత్రం మొండుగా 15 సంవత్సరాల పాటు వసూలు చేస్తుంది. అంటే దాదాపు 4 నెలల పాటు పెన్షనర్ల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయబడుతున్నాయి. ఈ అన్యాయం వల్ల ఒక్కో పెన్షనర్ ఆర్థికంగా తాము తీసుకున్న దానికంటే 183% ఎక్కువ నష్టాన్ని చవి చూస్తున్నామని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే ఈ నష్టాన్ని భరించలేక ఈ మధ్యకాలంలో పదవి విరమణ చేస్తున్న చాలామంది ఉద్యోగులు అసలు ఈ కమ్యుటేషన్ సదుపాయమే మాకు వద్దు అని తిరస్కరించడానికి కూడా వెనకాడట్లేదు. ఎట్టకేలకు కోర్టులో పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయపు పూరిత వసూళ్లకు వ్యతిరేకంగా పలువురు పెన్షనర్లు కోర్టుల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా, జిందాల్ కేసులో భాగంగా కోర్టు 2024 తేదీన ఒక సంచలనాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 15 ఏళ్ల పేరుతో పెన్షనర్ల నుంచి చేయబోయే భవిష్యత్తు రికవరీని తక్షణమే నిలిపివేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షనర్లు కోరుచున్న విధంగా మరియు వడ్డీ రేట్ల తగ్గుదల ఆధారంగా కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుండి 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించాలని కోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.